వైసీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనకాని సత్యప్రసాద్ ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో చంద్రబాబును కంటతడి పెట్టించారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో జగన్ పాపాల వల్ల కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. వ్యక్తిత్వ హననం చేసి కులాల పేర్లు చెప్పుకోవడం దారుణమన్నారు అనకాని. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో ఉన్నాను. ఆ రోజు మా అధినాయకుడు కంటతడి పెట్టడం కారణం ఇదే అంబటి. అతను స్పీచ్ ఇస్తూనే వక్రీకరంగా అందరిని రెచ్చగొట్టి మా మీద దాడి చేసి మా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మా మంత్రులు డోలా గారును రవి గారు, ఏలూరు సాంబశివరావు, మేము నలుగురు ఉంటే మా మీద దాడి చేసిన తర్వాత మా అధినాయకులు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచి కంటతడి పెడితే దాన్ని కూడా మీరు హేళనగా మీ సోషల్ మీడియాలో పెట్టుకున్న సంగతి. మేము అలాంటి ఎవరిని తప్పుగా మాట్లాడడం అలా అని చెప్పి మేము నిరాశ కూడా మేమేం పడం. కానీ ప్రజలు ఆగ్రహం అనేది తెలుస్తూ ఉంది మనకి. మనం ఎప్పుడు ఒక డిసిప్లిన్, డెడికేటెడ్, రెస్పాన్సిబుల్ ఫీల్ అయిన నాయకుడిని ఇట్లా తప్పుడు కేసులు పెట్టో లేకపోతే ఆయనకి అడ్డు పెట్టాలని ఒక మానసికంగా కుంగతీయాలని చెప్పే లక్ష్యంతో మీరు చేయకూడదు. ఇప్పుడు నేను వైసీపీ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు ఒక మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కావాలా, లేకపోతే ఇలా మతాల కులాల మధ్య చిచ్చులు పెట్టి అందరూ భయభ్రాంతులయ్యే వాతావరణం కావాలా అని నేను సూటిగా అందరినీ. మున్సిపల్ ఎన్నికల్లో మంచి